గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లూసిఫర్ రీమేక్ అన్నారు, నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు అభిమాని తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే ఇక మళ్ళీ మనం చేయలేం, మళ్ళీ అసలు అడుగు పెట్టడానికి. ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు. ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 days నరకం అనిపించాను. తర్వాత మా వాళ్ళందరూ నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీగా చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే. మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ, వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు. కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనేది తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని కానీ మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది, సరే ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పిందే చెప్పా. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమమ్మ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు, నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి తెలియదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే బీటీ, గరానా మూడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికి చాలామంది ఉన్నారు. నీకు ఊరికే రైటరో కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత అన్నీ ఏంటి ఇంకా అర్థమైంది, ఇక లేదు మనం చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు, సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్నా. ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడన్నావు అని అన్న తర్వాత, ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావా కదా అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే, నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100%. కనీసం ఒక 6 నెలలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడో వచ్చిన ఈగోస్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఓ నెల 2 నెలలు పుష్ చేస్తామండి. అవునా కలుద్దాం రా, రే తమ్ముడు కలుద్దాం రా, ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు ఇప్పుడు నా కింద పనిచేసి చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే, అది గంతేస్తాడనే సమ్మర్సాల్ట్ వేస్తాడని నా విజువల్ ఉంటే, మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కథతో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడో చెప్పవా, దాని సంగతి చూస్తానన్న. చెప్తాను సార్, ఒక 20 రోజుల్లో అలా వస్తానన్న. కట్ చేస్తే కరెక్ట్ 18వ రోజు మెసేజ్, 2 days ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. సో 20 రోజులు నాకు నా టీంకి అగ్ని పరీక్ష. ఎందుకంటే అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పి వచ్చా.
నా చిరంజీవి అది కాదని ఇది చెప్పి కాదని తొడగొట్టు వచ్చాం. నీ చిరంజీవి ఎవరైనా ఆయన అడిగారు అడిగారు 20 రోజుల్లో వస్తాడు మా చిరంజీవి అని చెప్పి. ఇప్పుడు ఖచ్చితంగా మామూలుగానే చూసే చిరంజీవి గారు భూతత్వంతో చూస్తాడుగా. 100%. అంటే లూసిఫర్ లాంటి సినిమా బాగుంటుందని మేము కొంటే నువ్వేంటారు బిల్డప్ ఇస్తావు అనే దాంతో భూతత్వం చూసి మనం దొరికేస్తాం. అవును. ఫైనల్గా 20 days తర్వాత వెళ్ళి ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఆ ఇంట్రొడక్షన్ ఉండేది. ఓ సముద్రపు దొంగ ఒక ఓడెళ్తుంటే అలా తాళ్ళేసి రోప్ ఎక్కి అలా ఒక బ్యాచ్. ఫస్ట్ నేను చెప్పిన విజువల్ ఏంటంటే సముద్రం మీద ఒక ఓడెళ్తుంది, కోస్టల్ గార్డ్స్ని లాక్ చేసి తీసుకెళ్తున్నారు, సరుకు ఏదో ఉంది, వెళ్తుంటే చిన్న పడవలు వచ్చి రోప్స్ అలా పడి బ్యాక్ షాట్ పడితే తడుచుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇతనితో పాటు ఒక 7 సుబ్బరాజు ఒక బ్రహ్మాజీ ఇలాంటి ఒక బ్యాచ్ ఎక్కి దూకారు. ఆ ప్లాట్ఫామ్ డెక్ మీదకి ఒక ఫైట్. ఇలా చెప్తున్నప్పుడు ఆయన మెల్లగా కళ్ళు అలా చూస్తూ ఎక్కడో నచ్చింది అనేది అర్థమవుతుంది ఆయనకి. లుంగి గింగి గట్టి చిన్న పిండి అలా వాళ్ళ ముందే మడతేసుకుంటూ చేతిలో నోట్లోంచి ఒక కత్తి తీసి చిన్న మూమెంట్తో డ్యాన్స్ వేసుకుంటూ ఫైట్ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఒక 15 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 10 సీన్లు చెప్పారు. అడ్జస్ట్ చేసి పోగేసి ఒక 50 నిమిషాలు చెప్పగలిగారు. మధ్యలో ఒక అరగంట తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే నువ్వు ఏ టైం కంఫర్ట్ అంటే 3 o'clock అన్నా. ఆయన నాకు మర్యాద ఇస్తూ 3 ఓకే అన్నారు. జనరల్గా ఆ టైంలో ఎవరైనా భోజనం చేసి చిన్న న్యాప్ టైంలో గొల్లం వేసుకున్నాను నేను. ఆయన వింటూ మెల్లగా ఆ పెద్ద గుడ్లు అలా చిన్న బోధపడతలే. నాకేంటంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను అద్భుతమైన కథ చెప్పాను, కానీ ఆయన పడుకోవటం వల్ల కథ ఎక్కలేదంటే ఎవడో నమ్మడం. పోరా లవ్ ఈయన చెత్త కథ చెప్పుంటే నేను కథ చెప్తున్నాను, బట్ వలసలో ఇదే. ఇప్పుడు వెళ్ళి నా వైఫ్కి ఏం చెప్పాలి, ఎందుకంటే పాపం తనకి నిద్రలేదు 20 రోజుల నుంచి. తనకి అన్నీ చెప్పా, చిరంజీవి గారితో ఇలా లూసిఫర్ వచ్చింది, నేను నువ్వు చెప్పి వస్తున్నాను, ఇలా కొత్త కథ చేస్తున్నావు అంటే పాపం ప్రతి దానికి పాపం స్టెప్ నాకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు నేనేం చెప్పాలి, నిద్రపోయాడమ్మా తను, ఆయన పడుకున్నారు అందుకే ఎక్కలేదంటే పోరా వెళ్తారు. వచ్చి బయట నా టీం పోనా గారికి చక్రికి వీళ్ళందరికీ చెప్పాలి నేను బాగా చెప్పానే బాబు, ఆయన ఎక్కడో నిద్రపోయారు. ఎక్కడో ఒక 3-4 minutes మెల్లగా అలా మోస్తున్నారు, మళ్ళీ కళ్ళు తెరిసి మెల్లగా వాటర్ అది తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందిరా బాబు జీవితంలో, ఇక లేదు నెక్స్ట్ హీరో ఎవరు రాలి, ఇక చిరంజీవి గారితో లేదురా అవకాశం, ఎక్కలేదా ఆయన నిద్రపోతాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు కథగా అనుకుంటా. అయిన తర్వాత పడుకున్నాడు, మెల్లగా లేచారు. సరే అమ్మ అయితే ఒకసారి రంతులు చేసుకుని రేపు ఎల్లుండి కలుద్దాం అన్నారు. సరే వెళ్తుంటే కరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగు అని కథ మొత్తం రంతులు చేస్తాడు ఆయన. బిగినింగ్ అలా వచ్చాడు, బోటు తాళ్ళు వేసి అలా ఎక్కారు, ఇలా వెళ్ళారు ఒక తమ్ముడి క్యారెక్టర్ ఇలా వెళ్ళారు. నేను ఎక్కడైతే కళ్ళు మూసుకున్నారన్నానో ఆ కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా చెప్తున్నాడు ఆయన. మొత్తం చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆయన నిద్రపోయాడని చెప్పలేను, వినేసాడు కథ మొత్తం ఆయన. మొత్తం నీకు అవకాశం కూడా పోయింది. అవకాశం కూడా మొత్తం అయిన తర్వాత ఓకే సరే అయితే రేపు ఉండవు ఆ క్యారెక్టర్, అది నువ్వు అన్న చిరంజీవి క్యారెక్టర్ బాగుంది, మిగతా కథ మాత్రం సోల్ లేదు ఈ సినిమాకి, టు బీ హానెస్ట్ విత్ యూ బాబీ అన్నారు. సోల్ లేదు సార్, 20 రోజులు రెడీ చేశాను, మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తాను. సరే అయితే ఆలోచిద్దాం, క్యారెక్టర్ అది బాగుంది అన్నారు. వెళ్ళిపోయి నవీన్ గారు వెయిటింగ్ ఆల్రెడీ, మైత్రి నవీన్ గారు. ఎందుకంటే నిన్న ఆ సినిమా వెంకిమామ తర్వాత నేను నా మైత్రిలో చేయాలి. సో చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, అన్ని అప్డేట్స్ చెప్తున్నా. అనగానే నవీన్ గారు వెంటనే ఆనందాన్ని నాకు సార్ క్యారెక్టర్ బాగుందన్నారు సార్, మన సినిమా ఉన్నట్టే అని చెప్పాను. నవీన్ గారు ఆనందంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, సార్ థ్యాంక్ యూ సార్ బాగుందని. ఆయన షాకు, ఆల్రెడీ బాగుందని ఇక్కడ చెప్పారు, క్యారెక్టర్ బాగుంది అన్నారు, కథ చేయాలి నవీన్, బట్ బాగుంది, వాడు చేయగలడు. ఇప్పుడే నేను ఎస్ చెప్పేస్తే ఎక్కడో రిలాక్స్ అవుతారు కుర్రోళ్ళు, క్యారెక్టర్ అది బాగుంది, వాళ్ళు ఫైర్ ఉంది బుడ్డోళ్ళలో, లెట్ స్టార్ట్ దిస్ ఫిల్మ్, బట్ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఆ వరల్డ్ తనకు అర్థం అవ్వాలి, వరల్డ్ బాగా కుక్ చేయాలి. బట్ ఆ క్యాపబిలిటీ బాబీకి ఉంది, నాకు అర్థమవుతుంది, తను చూసే పద్ధతి, తను మాట్లాడే పద్ధతి. ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, బట్ కొంచెం దాచిపెట్టండి అన్నారు. నవీన్ గారు పాపం బోలా లాగా చెప్పేశారు, సార్ ఆయన సినిమా చేస్తాడు సార్. ఇంకా అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అలా వాళ్ళు వేరే స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో సిట్టింగ్స్, ఎన్నో. సోల్ క్రియేట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది? సోల్ క్రియేట్ అవ్వడానికి ఒక ఫస్ట్ సోల్ క్రియేట్ అవ్వడానికి అయితే ఒక 1.5 months to 2 months పట్టింది. పట్టంగానే లాక్డౌన్ అన్నారు, లాక్డౌన్ కోవిడ్ ఇళ్లలోంచి బయటికి రాకూడదు అన్నారు. అక్కడ స్క్రిప్ట్ లాగైంది, ఇక్కడ లాక్డౌన్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఒక్కడిని ఎటు వెళ్ళలేము, ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తున్నామండి. పూరి గారితో
ఆయన షేర్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ సిరీస్ బాగున్నాయి బాబీ అని అన్ని మాట్లాడుతుంటే కొత్త కథ రాద్దాం. లాక్డౌన్లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ ఎందుకంటే అంత 3 months ప్రీషియస్ టైం దొరకదు ఇళ్లలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ. నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకు సోల్ నచ్చింది. క్లైమాక్స్లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 20 నిమిషాలు ఇంకేదైనా బలంగా ఉండాలి బాబీ అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే కోటాల శివ గారికి. ఓకే. ఎందుకంటే నా కోటాల శివ గారు దిల్రాజు గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు. ఇలా వెళ్ళు, ఇలా వర్క్ చేయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటా శివ గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివగారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకే ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. చిరంజీవి గారికి శివ గారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివ గారు కవర్ చేస్తూ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవాడు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేయ బాబీ అన్నారు. లాక్డౌన్ ఈ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేసేసాం. 2 versions వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, బట్ నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఏదో చేయాలి, కొత్త కథ కోసం మొదలెట్టింది నేను. ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. ఎవరు రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కడతానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి మన నమ్మొచ్చి వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నాను. నన్ను తక్కమని ఈడిలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ వాళ్ళని వచ్చావు కదా, కట్ చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ వేరే దాకా వచ్చా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.